and the teachers are my second parents. నేను ఈ స్కూల్లో ఉన్న టీచర్స్ని నా ఫస్ట్ క్లాస్లో నాకు హ్యాండ్ రైటింగ్ మళ్ళా చదువు నేర్పించిన శోభా టీచర్ని మాత్రం మర్చిపోలేను. ఈ స్కూల్లోంచి చదువుకొని వెళ్ళినా అని కాకుండా నేను కొన్ని విషయాలు నేర్చుకున్నా. స్టార్టింగ్ ఒక టాపిక్ మీద ఇంట్రడక్షన్ అడిగితే నేను చెప్పగలుగుతున్నా. అట్లనే అకాడమిక్స్లో అయినా బేసిక్స్ ఉంది కాబట్టి అకాడమిక్స్ వస్తున్నాయి. ఫస్ట్ నేను సెకండ్ క్లాస్లో వచ్చిన స్కూల్కి 2017 to 18 బ్యాచ్. ఇప్పుడు నేను ఇలా ఉండడానికి కారణం అంటే దట్ ఈస్ సాయి సార్. నాతో ఫ్రెండ్లీగా ఉండి అన్ని విషయాలలో ఎలా ఉండాలి, ఎలా చేయాలి అని బేసిక్స్ కూడా నేర్పించినారు. వచ్చిన ఫస్ట్ డే అయితే నా కాలు చేతులు ఇట్లా వణికినాయి. అస్సలు ఎంత భయపడ్డా అంటే అరే నేను ఏం చేయలేను, ఇంకా నేను స్కూల్కి పోను అన్న కాడికి వచ్చింది. అసలు టీచర్స్ మాత్రం దేవుళ్ళు అని చెప్పాలి. ఇంకా నేను ఏం చెప్పలేను వాళ్ళ గురించి. అసలు 8th క్లాస్లో వాళ్ళు సపోర్ట్ చేయకపోతే నేను జీరో. అసలు నేను గవర్నమెంట్ స్కూల్ నుండి ఇక్కడికి వచ్చినప్పుడు జీరో, లిటరలీ నేను జీరో. చాలా నాలెడ్జ్ ఇచ్చినారు. ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు దెమ్. మ్యాథ్స్ కోసం నేను ఈ స్కూల్కి వచ్చాను. ఆల్జిబ్రాస్ లెవెల్ 2 కంప్లీట్ చేశాను. ఈ స్కూల్ నాకైతే చాలా నేర్పించింది. స్టడీ అంటే దాని మీద ఫోకస్ ఎక్కువ చేయాలని అనిపించింది మాత్రం ఈ స్కూల్లోనే. నా పిల్లలకి ఇష్టమైన గురువు నేను శ్రీపత్ సార్కి సక్సెస్ఫుల్ పేరెంట్ని. ర్యాంకులు మార్కులు ముఖ్యం కాదు, మీ జీవితంలో సక్సెస్ఫుల్ లైఫ్ కావాలనేది ముఖ్యం. అనేక మంది బాగా చదువుకున్న వాళ్ళు కూడా ఈనాడు జీవితంలో ఫెయిల్ అవుతూ ఉన్నారు. సగం కొంచెం మెడిమెడి చదువుకున్న వాళ్ళు కూడా సక్సెస్ అయినటువంటి సందర్భాలు చాలామంది ఉన్నాయి మన సమాజంలో చూసినట్టయితే. శ్రీపత్ రెడ్డి సార్తో మమేకమై ఎందుకు ఈ కాన్సెప్ట్ స్కూల్ని, ఇట్లాంటి మంచి కాన్సెప్ట్ ఎడ్యుకేషన్ని మనం రాష్ట్రంలో ఎందుకు ఇతర విద్యార్థులకు ఇవ్వకూడదనేటువంటి ఆలోచనతోని మేము కొంతమంది మిత్రులను కలిసి ఈనాడు తెలంగాణ రాష్ట్రంలో అనేక జిల్లాల్లో అనేక ప్రాంతాల్లో చాలా స్కూల్స్ స్థాపించాము. వారి సూచనలు సలహాలతో ఈనాడు విజయవంతంగా నడుస్తూ ఉన్నాయి. చాలామంది ఇప్పుడు మీరు చెప్పినట్టు విద్యార్థులు చాలామంది చక్కగా నేర్చుకుంటా ఉన్నారు. In our every stage of life there is a farewell. What do we gain, what do we lose? In our lifetime we have to find the change. Stagnating at one place that doesn't give any kind of advantage to anybody. Sometimes intentionally or unintentionally we make some mistakes. We may not understand others, we may not understand subject, we may not understand our friends, and in your lifetime better to develop your friendly relationship with anybody and everybody. Why? Because lifespan is very short. In this short span of life we should be happy. Don't go with negative thinking, always be positive. మీరు ఇక్కడ నుంచి వెళ్తున్నారంటే ఫస్ట్ నేలను వదిలి వెళ్ళాలని అనుకోండి. నేలను విడిచి వెళ్ళడానికి తయారుగా ఉండండి. నేలను విడిచి వెళ్ళాలి అని అంటే ఆకాశాన్ని అందుకోవాలంటే ఫస్ట్ నేలను విడిచి వెళ్ళాలి. ఈ నేల ఏంటిదంటే ఈ పాఠశాల. ఈ పాఠశాలని నేలతో ఎందుకు పోలుస్తున్నానంటే మీరు ఆ ఉన్నత శిఖరాలను అందుకోవాలంటే ఈ నేల నుంచి విడవలసిన సమయం ఆసన్నమైందనమాట. ఈ పాఠశాలను వదిలిపోతున్నాము అంటే మీరు ఎదుగుతున్నారన్న మాట. అంటే రోజు రోజుకు అభివృద్ధి చెందడం, రేపటి భవిష్యత్తును నిర్ణయించుకోవడం, రేపటి జీవితంలో మనం ఏం కావాలో ఈ తరగతిగా అనుకుని ఇప్పుడు రేపు సమాజంలో అడుగుపెడుతున్నారు. కాబట్టి మీ యొక్క వృత్తిని ఎంచుకొని భావి జీవితంలో సమాజానికి ఉపయోగపడాలని కోరి. సింపుల్ థింగ్, ఆఫ్టర్ కంప్లీటింగ్ ద 10th క్లాస్ ఇక్కడ మీకు సపోర్ట్ చేయడానికి టీచర్స్ ఆర్ దేర్ అండ్ పేరెంట్స్. మీరు ఇంటి దగ్గర ఇంకా చిన్న ఏమైనా మిస్టేక్ చేసినా స్కూల్లోకి వచ్చి సార్కి చెప్పి కొన్ని సర్దుబాట్లు అవుతూ ఉంటాయి. ఈవెన్ ఆఫ్టర్ 10th క్లాస్ యూఆర్ గోయింగ్ ఇన్ టు ద సొసైటీ వేర్ మీరు ఓన్గా మీ డిసిషన్స్ మీరు తీసుకోవాల్సి వస్తుంది. టీచర్ ఎమోషన్స్కి వాల్యూ ఇవ్వని వాళ్ళు స్టూడెంట్స్, టీచర్ ఎమోషన్స్కి వాల్యూ ఇవ్వని వాళ్ళు పేరెంట్స్. బట్ ఎమోషన్స్ అనేది చెప్పుకోకూడదు. ఇప్పుడు వాళ్ళు ఎక్స్ప్రెస్ చేస్తారు, మనం దాన్ని అనుభవించి చెప్పాలి. ప్రతి ఎమోషన్ అనేది పదే యూజ్ చేస్తే ఆ ఎమోషన్కు వాల్యూ ఉంది. ఈవెన్ ఒకతను పదే కోపడుతూ ఉంటాడు, తను కోపిస్తే అంటారు, ఆ ఎమోషన్కు వాల్యూ ఇవ్వదు. ఒక పర్సన్ అదే చిన్న విషయానికి నవ్వుతూ ఉంటాడు, తనను జోకర్ అంటారు. అలా ఎమోషన్స్ అనేది టైంను బట్టి సందర్భాన్ని బట్టి రావాలి. జీవితంలో ప్రతి ఒక్కదాన్ని యాక్సెప్ట్ చేయాలి. అది లైఫ్లో ఎక్కడో తాడికి వస్తూనే ఉంటుంది. నెవర్ బీ 1 in 1000.
యాజ్ 1 in 1000. ఎప్పుడు కూడా ఒక 1000 మందిలో మీరు ఒకరిలా ఉండకండి. 1000 మందిలో మీరే ఒకరిలాగా ఉండడానికి ట్రై చేయండి. బీ యాజ్ ఎ లోటస్ ఇన్ ద వాటర్. లోటస్ చూడండి, వాటర్లోనే ఉంటుంది. వాటర్లో నుంచి ఒకసారి బయటికి తీస్తే నాట్ ఈవెన్ ఎ సింగిల్ డ్రాప్ విల్ స్టిక్స్ టు ఇట్. దానికి ఉన్న స్పెషాలిటీ అది. మీరు కూడా 1000 మందిలో కాదు, లక్షల్లో ఉన్నా కూడా మనము వాళ్ళలో ఉన్నట్టే ఉండాలి, కానీ మనకంటూ ఒక ప్రత్యేకతను సంతరించుకొని ఉండాలి. బిలీవ్ ఇన్ యువర్ సెల్ఫ్ ఎవ్రీ టైమ్, ఎనీ టైమ్, ఎట్ ఎనీ పాయింట్, ఎట్ ఎనీ కాస్ట్. బిలీవ్ ఇన్ యువర్ సెల్ఫ్. సో మిమ్మల్ని మీరు నమ్ముకున్నప్పుడు నేను చేయగలను, ఐ కెన్ డూ ఇట్ అని అనుకుంటారు. డెఫినెట్గా అది ఎంత పెద్ద టాస్క్ అయినా డెఫినెట్గా యూ విల్ డెఫినెట్లీ డూ దట్. ఐ కెన్ సీ యూ, మెనీ ఆఫ్ యూ ఇంజనీర్స్, డాక్టర్స్, మెనీ యూ కెన్ బికమ్. ఎప్పుడు అంటే అది బిలో యావరేజ్ స్టూడెంట్ అయినా, యావరేజ్ స్టూడెంట్ అయినా, అబవ్ యావరేజ్ స్టూడెంట్ అయినా, ఐ బిలీవ్ మై సెల్ఫ్ అన్నప్పుడు డెఫినెట్గా యూ విల్ క్రాక్ వాట్ ఎవర్ ద అది ఎంత పెద్దదైనా కూడా, అది ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ అయినా కూడా. సో ఐ డామ్ సే దిస్, డ్రీమ్ బిగ్, వర్క్ హార్డ్ అండ్ బిలీవ్ ఇన్ యువర్ సెల్ఫ్. థ్యాంక్ యూ సో మచ్. మీతో ఏవైతే జ్ఞాపకాలు, మీ టీచర్లు చెప్పినవి, మీ పీటీ సార్ చెప్పినవి, టీచింగ్ స్టాఫ్, నాన్ టీచింగ్ స్టాఫ్ చెప్పిన ఏవైతే గుర్తున్నాయో అదే మీకు పాఠశాల ఇచ్చింది. గైడ్లో ఉన్న ఆన్సర్లు కాదు, బుక్లో ఉన్న ఆన్సర్లు కాదు. అవన్నిటినీ మీరు ఎదుగుతున్న క్రమంలో, మీకు వస్తున్న ఒడిదొడుకులలో అవన్నీ మీకు ఉపయోగపడతాయి. అవన్నీ గుర్తుపెట్టుకొని మీరు చక్కగా ఎదగడానికి ఉపయోగపడతాయి నేను అనుకుంటున్నాను. ఇప్పుడు ఈ సమాజంలో ఇంతకుముందు అంటే చదువుకుంటేనే జీవితం అనేది ఉండేది, ఇప్పుడు అట్లేం లేదు. చదువుకున్న వాళ్ళకు ఒక మార్గంలో వెళ్ళి సక్సెస్ అవుతారు, చదువులో 60% ఉన్న వాళ్ళు ఇంకో మార్గంలో వెళ్తారు. ఫస్ట్ ఐడెంటిఫై మీ లోపల మీకు ద బెస్ట్గా ఏం చేయగలుగుతారు. మీరు ఇంటర్మీడియట్లో ఏ కోర్స్ తీసుకోవాలా, నేను ఏది చేయగలుగుతాను, అమ్మ నాన్న చెప్పింది కాకుండా నేను ద బెస్ట్గా ఏం చేయగలుగుతాను అది గ్రహించి దాంట్లో 100% ఇవ్వడానికి ప్రయత్నం చేయండి. మీరు చేపట్టిన పని 100% మీరు చేస్తే మిమ్మల్ని చూసి చాలామంది ఇన్స్పైర్ అవుతారు. అరే ఎంగేజ్లో ఈ అబ్బాయి ఎంత చక్కగా డిసిప్లిన్గా చాలా చక్కగా చేస్తున్నారని అనుకుంటారు. నాకు ఈ పర్టికులర్గా ఫేర్వెల్ పార్టీకి రావాలి అని అంటే నేను కొన్ని విషయాలు చెప్పడానికి చాలా సంకోచించకుండా చెప్పాలి, కానీ ఫేర్వెల్ ప్లాట్ఫామ్ మీద ఎప్పుడు అది నాకు పెద్ద క్వశ్చన్ మార్క్. సో మిమ్మల్ని వినిపించడం కోసం లేము, మీకు కంటెంట్ ఇవ్వడం కోసం లేము, మీరు యాక్చువల్గా మిమ్మల్ని ఆలోచింప చేయడం కోసం మేము టీచర్లుగా మేము ఉన్నామన్న విషయం నాతో పాటు ఇక్కడ ఉన్నటువంటి అందరి టీచర్లకి తెలుసు. ఎస్పీఆర్ స్కూల్ స్టార్ట్ చేసినప్పుడు ప్రధానమైనటువంటి ఒక 3 లక్ష్యాలు: నేర్చుకోవడం ఎలాగో నేర్పించాలి, ఆలోచించడం అలవాటు చేయాలి, కష్టించే తత్వాన్ని, కష్టించే శక్తిని పెంపొందించాలి అనేటువంటి ఈ 3 కీ లక్ష్యాల పైన మేము స్టార్ట్ చేసాము. అఫ్కోర్స్ అది రైట్ కంప్లీట్గా అందరికీ ఇవ్వగలుగుతున్నామా, ఇంకా ఏం చేయాలి, దిస్ ఈస్ అ కంటిన్యూస్ ప్రాసెస్ వేర్ వీ కీప్ ఆన్ ట్రయింగ్ టు ఇంప్రూవైజ్ అవర్ సెల్ఫ్. ఇన్ ద ప్రాసెస్ సమ్ టైమ్స్ మీరు కూడా చాలా ప్రయత్నాలు చేస్తుంటారు, బాగా చదవాలనుకుంటారు, బాగా చేయాలనుకుంటారు, బట్ సమ్ టైమ్స్ యూ పుట్ ఆల్ యువర్ ఎఫర్ట్స్. కొంతమంది పిల్లలు షేర్ చేస్తుంటే కూడా ఐ హ్యావ్ అండర్స్టూడ్, యూ పుట్ ఆల్ యువర్ ఎఫర్ట్స్ బట్ మెనీ టైమ్స్ వీ ఫెయిల్. రైట్, దట్ డజంట్ మీన్ దట్స్ నథింగ్ రాంగ్ అని నాకు అనిపిస్తూ ఉంటుంది. బట్ ఎఫర్ట్ పెట్టామా లేదా? సో ఎఫర్ట్ అంటూ పెడితే ఏదో ఒక రోజున ఫలితం వస్తుంది. 15 సంవత్సరాలు 10th క్లాస్ రాయమన్నారు కదా, ఎవరు చెప్పారయ్యా 15 సంవత్సరాలు 10th క్లాస్ రాయమని? ఈ క్వశ్చన్ ఎందుకు ఎవరు వేసుకోలేదు? ఎందుకు టీచర్స్ ఆలోచింప చేయలేకపోయామో, ఎందుకు నాలాంటి వాళ్ళం ఇంకా పిల్లలని టీచర్లని ఆలోచింప చేయలేకపోయిందో, ఎందుకు ఈ సమాజాన్ని ఆలోచింప చేయలేకపోయిందో నాకు ఎప్పుడు ఇది పెద్ద క్వశ్చన్. ఎవరు చెప్పారు 15 సంవత్సరాలకు 10th క్లాస్ రాయాలని? ఒకవేళ అదే నిజమైతే మరి 21 సంవత్సరాలకు పెళ్లి చేసుకోవాలిగా. No, when 15 years is the minimum age to take 10th class exam, 21 years is also the minimum age to get married. మరి అలాంటప్పుడు when that is the minimum age, why is that now everyone wants their children to write 10th class examination at the age of 15? ఇప్పుడు చాలామంది ఇక్కడ ఉన్న వాళ్ళు అడిగితే నాకు ఇంకా ఆ సబ్జెక్ట్లో ఇంకా నేను నేర్చుకోలేదు, నేను ఇంకా ఇది నేర్చుకోలేదు, నాకు అక్కడ గ్యాప్ ఉంది అని చాలామందికి అర్థమవుతుంది. ఐ లవ్ యూ, నో యూ ఆల్ ఆఫ్ యూ ఆర్ మెనీ ఆఫ్ యూ వర్ స్పీకింగ్ అబౌట్ యువర్ లెవెల్ ఇన్ ఎలిమెంటరీ ఆల్జీబ్రా, యువర్ లెవెల్ ఇన్ మినిమం లెర్నింగ్ ఎబిలిటీస్. బట్ ఇదంతా ఒక మొక్కుబడిగా జరిగిపోయిందా?
MLAలు, ఎలిమెంటరీ ఆల్జీబ్రా ఇవన్నీ ఉన్నంగా కూడా నాకు రానివేంటో నాకు అర్థమైనా, నేను నేర్చుకోవాల్సిందేంటో నాకు తెలిసినా నేను ఎందుకు ఇంకా నేర్చుకోవాలి, ఏదో అంతా ఉంది కానీ ఏదో మిస్ అవుతుంది అంటున్నాను కదా. ఏంటి ఆ మిస్సింగ్ అవుతుంది అని అంటే, ఏమి నేర్చుకోవాలో తెలిసినటువంటి వాళ్ళకి ఇంకా నేర్చుకోవలసింది ఉన్నది అని తెలిసినప్పటికీ 15 సంవత్సరాల వయసు వచ్చిందని 10వ తరగతి రాసేస్తా ఉన్నాము. చదువుకుంటే ఉద్యోగాలు వస్తాయని చెబుతుంటే అది విని మనందరం నమ్మేస్తున్నామా? ఇవన్నీ మీకు చేరకుండానే మీ ఎడ్యుకేషన్ అయిపోతుందా? మీరు స్కూల్ నుంచి బయటికి వెళ్ళిపోతున్నారా? వెళ్ళిపోతే ఒకవేళ ఆ పాపాన్నంతా ఈ బడి పెట్టిన మేము మూట కట్టుకోవాల్సి వస్తుందా అన్నటువంటి ఆవేదన ఎక్కడో నాకు ఇంకా మిగిలిపోయింది.